రాజలింగమూర్తి హత్యపై రాజకీయ దుమారం. మరి బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ కుటుంబమే హత్య చేయించారంటున్న మృతుడి భార్య, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డిని అరెస్టు చేయాలన్న మంత్రి కోమటిరెడ్డి, హత్యతో నాకు బీఆర్ఎస్కు సంబంధం లేదు వెంకట రమణారెడ్డి, మరి సిఐడితో విచారణ జరిపించాలంటూ ఎమ్మెల్యే సత్యనారాయణరావు డిమాండు, కేసు దర్యాప్తుపై సీఎం రేవంత్ ఆరా, పోలీసుల అదుపులో ముగ్గురు, తామే చంపినట్టు అంగీకారం, పరారీలో ఇద్దరు. ఇక చూడు వీళ్ళని కరెక్ట్గా వాళ్ళకు శిక్ష పడితే 100% వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ వస్తుంది. డెఫినెట్గా ఎవరు జయించారనేటటువంటి తెలుస్తుంది. మరి తెలిసిన తర్వాత ఏం చేస్తారనేటటువంటిది మనం చూద్దాం. అది పూర్తి వార్త మీకు ఒక్కసారి. తీవ్ర సంచలనం సృష్టించిన భూపాలపల్లికి చెందిన సామాజిక కార్యకర్త నాగవెల్లి రాజలింగమూర్తి 52 హత్య రాజకీయ దుమారం రేపుతోంది. ఈ హత్య వెనుక బీఆర్ఎస్ నేతలు, కేసీఆర్ కుటుంబం హస్తం ఉందంటూ మృతుడి భార్య సరళ ఆరోపించడంతో ఈ ఘటన రాజకీయ రంగు పులుముకుంది. రాజలింగమూర్తి గతంలో పలు భూ వివాదాలు, ప్రజా సమస్యలపై కోర్టులో కేసులు వేయడం, 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ 7వ బ్లాకు కుంగుబాటుపై అప్పటి సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు, ప్రాజెక్టు ఇంజనీర్ల పైన కోర్టులో పిటిషన్ దాఖలు వేయడం కూడా ఆరోపణలకు కారణమైంది. బీఆర్ఎస్ నేతల దోపిడీని ప్రశ్నిస్తే హత్య చేస్తారా అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హత్యను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ఈ ఘటనపై సిబిసిఐడి విచారణ జరిపించాలని, ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరిపించి దోషులను శిక్షించాలని అన్నారు. రాజలింగమూర్తిని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి హత్య చేయించారని, దీని వెనుక కేసీఆర్, హరీష్ రావు ఉన్నారని మృతుడి కుటుంబ సభ్యులు చెబుతున్నారని పేర్కొన్నారు. ఘటన వెనుక ఎంత పెద్దవారున్నా వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కాగా రాజలింగమూర్తి హత్య వెనుక రాజకీయ కుట్ర ఉందనే అనుమానాలు ఉన్నాయని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. దీనిపై ప్రభుత్వం సిబిసిఐడి విచారణ చేపట్టి నిజాలను నిగ్గు తేల్చాలని కోరారు. హత్య చేసిన వ్యక్తులు లొంగిపోవడం అనుమానాలను తావిస్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారని, పూర్తి స్థాయిలో విచారణ జరపాలని పోలీసులను ఆదేశించారని తెలిపారు. మరి ఈ హత్య చేసినటువంటి వాళ్ళను ఎన్కౌంటర్ చేయాలి. ఈ హత్య చేసినటువంటి వాళ్ళను ఎవరైతే ఉన్నారో ముగ్గురు ఉన్నారు కదా, ఆ ముగ్గురిని ఇమ్మీడియట్లీ ఎన్కౌంటర్ చేయాలి. ఈ ఎన్కౌంటర్ చేయకుండా తీసుకుపోయి జైల్లో పెడితే వాడు మళ్ళా బయటకు వచ్చి మళ్ళీ అగత్యాలకు పాల్పడేటటువంటి అవకాశం ఉన్నది. మరి ప్రభుత్వం దాని మీద పూర్తి చర్య తీసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తర్వాత మరి హత్యా రాజకీయాలను బీఆర్ఎస్ ప్రోత్సహించదు వెంకట రమణారెడ్డి. రాజలింగమూర్తి హత్యతో తనకు కానీ బీఆర్ఎస్ పార్టీకి కానీ ఎలాంటి సంబంధం లేదని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. హత్యా రాజకీయాలను బీఆర్ఎస్ ఎప్పుడు ప్రోత్సహించదన్నారు. గురువారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజలింగమూర్తి హత్యపై దుష్ప్రచారం చేస్తున్నారని, తానే చేయించానంటూ మంత్రి కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు బాధాకరమని అన్నారు. మేడిగడ్డ కేసును చట్టపరంగానే ఎదుర్కొంటామని, హత్యకు పాల్పడాల్సినటువంటి అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. ఘటనపై సిఐడి, సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మృతుడి భార్య బీఆర్ఎస్ తరఫున కౌన్సిలర్గా గెలిచారని, వారి విధానాలు నచ్చకపోవడంతో పార్టీ దూరం పెట్టిందని తెలిపారు. ఆమెతో కొందరు తప్పుడు ఆరోపణలు చేయిస్తున్నారని పేర్కొన్నారు. రాజలింగమూర్తి అనేక భూ వివాదాల్లో కూరుకుపోయాడని, గతంలో రౌడీ షీటర్ అని చెప్పారు. ఆయన హత్యకు భూ వివాదాలే కారణమై ఉండొచ్చని, ఇదిలా ఉండగా మృతుడి భార్య సరళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో భూపాలపల్లి పట్టణంలో భూమికి సంబంధించి రేణిగుంట్ల కొమరయ్య, రేణిగుంట్ల సంజీవ్ కుటుంబాలతో తమకు గొడవ జరుగుతోందని తెలిపారు. దీనిపై కోర్టు తీర్పు తమకు అనుకూలంగా వచ్చేలా ఉందని భావించి తన భర్తను హత్య చేశారని పేర్కొన్నారు. అయితే వీరిని రాజకీయంగా ప్రేరేపించి ఉంటారని బీఆర్ఎస్ నేతలు, కేసీఆర్ కుటుంబ హస్తం ఉందని ఆరోపించారు. మరోవైపు సీఎంగా, హోంమంత్రిగా రేవంత్ విఫలమయ్యారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. హోంమంత్రి పదవికి ఆయన రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేశారు. పోలీసులకు లొంగిపోయిన ఇద్దరు, రాజలింగమూర్తిని తామే హత్య చేశామంటూ ఇద్దరు వ్యక్తులు పోలీసులకు లొంగిపోయారు. మరొకరిని గురువారం అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. వారిని
పట్టుకునేందుకు డిఎస్పి సంపత్రావు నేతృత్వంలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఇంటెలిజెన్స్ ద్వారా హత్యపై సమాచారం తీసుకుంటున్నట్లు పోలీసు వర్గాలు ఆంధ్రజ్యోతికి తెలిపాయి. కేసు దర్యాప్తును ఎస్పీ కిరణ్ ఖరే స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. విచారణలో భూ వివాదాలే హత్యకు కారణమై ఉంటాయని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. మరోవైపు రాజలింగమూర్తి మృతదేహాన్ని గురువారం మధ్యాహ్నం పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రస్తుతం అంత్యక్రియలు ముగిశాయి. అదేవిధంగా హత్య ఘటనను పక్కదారి పట్టించే ప్రయత్నం. అందుకే కృష్ణా జలాలపై మాట్లాడుతున్న హరీష్ కోమటిరెడ్డి సామాజిక కార్యకర్త రాజలింగమూర్తిని హత్య చేయించిన గండ్ర వెంకట్రామిరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసి పోలీసులకు లొంగిపోవలసిందిగా ఆదేశించడానికి బదులు ఈ అంశాన్ని పక్కదారి పట్టించేందుకు కృష్ణా నీటి కేటాయింపుల అంశంపై హరీష్ రావు మాట్లాడుతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. నల్లగొండ మహబూబ్ నగర్ జిల్లాలను ఎండబెట్టి వైఎస్ జగన్ను వెంట పెట్టుకొని కృష్ణా నీటిలో ఏపీకి వాటా రావాల్సిందే కేసీఆర్ అని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు న్యాయవాది వామనరావు దంపతులను నడి రోడ్డుపై హత్య చేయించినటువంటి వ్యక్తికి కేసీఆర్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని, ఆ వ్యక్తి అప్పట్లో శ్రీధర్ బాబును కూడా హత్య చేయించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. లగచర్లలో కలెక్టర్లపై బీఆర్ఎస్కు చెందినటువంటి సురేష్ అనే రౌడీ షీటర్ దాడి చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గిందంటున్న కేసీఆర్ ఏదైనా ఊరికి వెళ్ళి కనుక్కున్నారా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై కేసులు వేసిన వారు ప్రభుత్వాన్ని సంప్రదిస్తే వారికి రక్షణ కల్పిస్తామన్నారు. ఇది రాజకీయ దుమారం లేపినటువంటి వార్త. మరి ఇలాంటి పరిస్థితులలో మరి ఇవాళ మన రాష్ట్రం ఇవాళ బీహార్ తరహాలో, బీహార్లో ఎట్లయితే ఉన్నదో అట్లా ఇవాళ రాజకీయ హత్యలు జరుగుతూ ఉన్నాయి. మరి ఇవాళ 11 ఏళ్ళ నుంచి తెలంగాణ తెచ్చుకున్నది మనం కేవలం మనల్ని చంపుకోవడానికి కోసమే. మనం ఆల్రెడీ తెలంగాణ తెచ్చుకున్నాం. మరి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలను మరి ప్రజా అసెంబ్లీలో మనం చర్చిస్తున్నాం. ప్రజలు దీని మీద ఖచ్చితంగా ఒక అవగాహన తెచ్చుకోవాలా, ఎందుకు జరుగుతున్నాయి, రేపు మనకు కూడా అదే జరుగుతుంది అనేటటువంటి ధోరణికి రావాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉన్నది. ఇది మరి రాజకీయ దుమారం లేపినటువంటి రాజలింగమూర్తి హత్యపై ఇంత కథ ఉన్నది.